కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ కులు మనాలిలా గుండెపోటుతో చనిపోయారు. 10 మంది ఎంపీలతో కలిసి స్టాండింగ్ కమిటీ టూర్కు వెళ్లారు ఎంపీ. మనాలిలా ఫ్లైట్ దిగగానే పాల్వాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దగ్గరలోని దవాఖానకు తీసుకువెళ్తుండగానే దారిలోనే చనిపోయారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. (1967) తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు పాల్వాయి. కాంగ్రెస్ లో 4 తరాలతో పనిచేశారాయన. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడుగా పాల్వాయికి పేరుంది. ఇక కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ కులు మనాలిలా గుండెపోటుతో చనిపోయారు. 10 మంది ఎంపీలతో కలిసి స్టాండింగ్ కమిటీ టూర్కు వెళ్లారు ఎంపీ. మనాలిలా ఫ్లైట్ దిగగానే పాల్వాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దగ్గరలోని దవాఖానకు తీసుకెళ్తుండగానే దారిలోనే చనిపోయారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. (1967) తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు పాల్వాయి. కాంగ్రెస్ లా 4 తరాలతో పనిచేశారాయన. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా పాల్వాయికి పేరుంది. ఇక కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఇక పాల్వాయి మృతికి సంబంధించి డీటెయిల్స్ శివారెడ్డి చెప్తారు. శివారెడ్డి చెప్పండి, పాల్వాయి ఎట్లా చనిపోయారు, అప్డేట్స్ ఏంటి? పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఇప్పుడున్న సీనియర్ నేతల్లో ఈయన ఆల్మోస్ట్ ఒక కుర్రుద్రుడు అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ టైం నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ గాంధీ టైం వరకు ఆయన కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము. ఇంటి దగ్గర విషాద ఛాయలు అనుకున్న ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందు వీళ్ళకు అనారోగ్యంతో ఉన్నారని మాత్రమే సమాచారం అందింది. దాంతో వీళ్ళు ఢిల్లీకి వెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ తర్వాత ఆయన కన్నుమూశారన్న సమాచారంతో వీళ్ళు ఇక్కడనే ఉన్నారు. మనం చూస్తున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. వాళ్ళ బంధువులు ఇప్పుడే చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సార్, మీకు ఎప్పుడు తెలిసింది వార్త? ఇప్పుడే ఒక 5-10 నిమిషాల క్రితము సోషల్ మీడియా ద్వారా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మనాలిలో స్టాండింగ్ కమిటీ మీటింగ్కి వెళ్తే అక్కడ గుండెపోటుతో మరణించారనే వార్త ఇందాకనే తెలియడం జరిగింది. ఈ వార్త తెలియగానే అందరు కూడా నాయకులు కానివ్వండి, వారి అభిమానులు, ఎందుకంటే సుదీర్ఘ కాలంగా మా అందరి వయసు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, యువజన కాంగ్రెస్ విద్యార్థి నాయకునిగా ఎదిగి నెహ్రూ గారి కాలం నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిలా, ఒక నల్గొండ జిల్లా సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, నల్గొండ జిల్లా మున్గోడు ప్రాంతానికి ఎన్నో సేవలు అందించి కాంగ్రెస్ పార్టీలు కూడా అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున వారి అభిమానులు అందరూ కూడా రావడం జరుగుతుంది. వారి మరణ వార్త విని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, వారి అభిమానులు అందరూ కూడా శోక సముద్రంలో ఉండడం జరిగింది. నెహ్రూ గారి కాలం
నాటి నాయకులు, నెహ్రూ గారితో పనిచేసినటువంటి నాయకులు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చాలా కొద్ది మందిలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఒకరు. వారి అనుభవాల నుంచి అలాంటి యువ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు ఎంతో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఇది. ఈ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కొడుకు ఉన్నారు సార్. ఎప్పుడు తెలిసింది మీకు ఫాదర్కి సంబంధించిన సమాచారం? 9:30కి తెలిసిందండి. ఎప్పుడు ఢిల్లీకి ఎప్పుడు పోయింది? ఇక్కడ నుంచి ఢిల్లీకి నేను ఉదయం పోయినరు. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి షిమ్లాకి 6:30కు బయలుదేరినరు. షిమ్లా చేరగానే ఇది అయిందనే వార్త తెలిసింది. హార్ట్ అటాక్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత మాసివ్ హార్ట్ అటాక్ అని అన్నారు. అంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఆయనకు 80 years కదా, ఏమైనా హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్? అప్పుడు హాస్పిటల్స్కు పోతున్నా అనేవాడు. అంటే అది ఏజ్ తోటి రిలేటెడ్, రెగ్యులర్గా అయ్యే చెకప్లు అవే తప్ప కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడు తీసుకొస్తున్నారు ఆయన పార్థివ దేహం? ఈరోజు సాయంకాలం వరకు తీసుకొస్తుండొచ్చు. ఇంకేం కన్ఫర్మ్ కాలేదు. మీకు ఎవరు ఇచ్చారు సమాచారం? అక్కడ నుంచి మా మమ్మీ ఫోన్ చేస్తారు. అంటే ఫ్యామిలీతో వెళ్ళారా అక్కడ ఆఫీషియల్ టూర్లో? ఆఫీషియల్ టూర్లో విత్ ఫ్యామిలీ వెళ్ళారు. ఎవరెవరు ఉన్నారు ఆయన బట్టి? నా కూతురు మరియు మమ్మీ ఉన్నారు. ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కేవలం ఆయన ఏజ్ 80 సంవత్సరాలు కాబట్టి ఆయనకు ఏజ్ పరంగా వచ్చిన కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు తప్పితే ఆయనకు లాంగ్ సంబంధించిన వ్యాధులు ఏమి లేవు. హాస్పిటల్స్ కేవలం చెకప్స్ కోసం వెళ్ళేవారని చెప్తున్నారు. అయితే అది అఫీషియల్ టూర్. మనాలికి ఈరోజు మార్నింగే వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళారు, ఈరోజు మనాలికి వెళ్ళారు. ఒక ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ అది, ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆయన దానిలో భాగంగా విత్ ఫ్యామిలీ ఆయన భార్య, మన్మరాలు, ఆయన కొడుకు, బిడ్డ కొడుకు కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వెళ్ళారు. మేడం స్రవంతి మేడం, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆయన రాజకీయ వారసురాలుగా గతంలో స్రవంతి మేడం ప్రకటించారు. లాస్ట్ ఎలక్షన్స్లో మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి మేడం పోటీ కూడా చేశారు. మేడం మీకు ఎప్పుడు తెలిసి మేడం సమాచారం? ఇప్పుడే ఒక 1 hour అయిందండి. ఒక 1 hour అయింది, కాల్ చేశారు. మాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు అని. డాక్టర్స్ ట్రైడ్ దేర్ బెస్ట్. ఒక 1/2 hour క్రితం కన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఆయనకు ఏజ్ కూడా బాగా 80 సంవత్సరాలు అయినా యాక్టివ్గా ఉండేవారు. మనాలి మొన్న వెళ్ళేటప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు. నిన్న మార్నింగే వెళ్ళారు. హీ వాజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టమన్నారు, అన్నీ రెడీ చేస్తానని చెప్పినాను. అవసరం లేదు, ఎందుకు అనవసరంగా స్ట్రెయిన్ తీసుకుంటారంటే పర్లేదు ఊరికేనే వెళ్ళేసి వస్తాను అన్నారు. దాట్స్ ఇట్. ఈరోజు మార్నింగ్ 6:30 ఫ్లైట్ అని రాత్రి మాట్లాడారు కూడా. మార్నింగ్ 6:30కే ఉంది ఫ్లైట్ అది అని. దాట్స్ ఇట్. ఈరోజు మాట్లాడారా మేడం మీ డాడీతో? లేదు, మార్నింగ్ 6:40 ఫ్లైట్ అన్నారు. దాట్స్ ఇట్. నేనేం మాట్లాడలేదు ఆ తర్వాత. కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఈరోజు నిన్న సాయంత్రమే మాట్లాడారు. ఈరోజు మనాలి వెళ్తున్నట్టుగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కానీ ముందు చెకప్స్ చేసుకుని వెళ్ళాలని కుటుంబ సభ్యులు సూచించినట్లుగా చెప్తున్నారు. ఆయన టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత, టూర్ నుంచి వచ్చిన తర్వాత చెకప్స్ చేయించుకుందామని ఉద్దేశంతో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఇంట్లో ఉన్న ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధానికి సంబంధించిన ఫొటోస్. వైపు నెహ్రూ కాలంలో నెహ్రూతో కలిసి దిగిన ఫోటో మనం చూస్తున్నాము. నెహ్రూ టైం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నోసార్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఒక సీనియర్ నేతగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయనకు అన్ని తరాలు, దాదాపు 4 తరాల కాంగ్రెస్ నేతలతో పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి సంబంధాలున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇటు రాష్ట్ర పార్టీతో పాటు ఢిల్లీలో ఎక్కువ సంబంధాలున్నాయి. ఢిల్లీలో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబంతో ఆయన సంబంధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా సోనియా గాంధీ కుటుంబానికి ఇక్కడ రాష్ట్రంలో, సోనియా గాంధీకి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇచ్చేవారు. ఇక్కడ నుంచి ఎంతమంది రిపోర్ట్లు పంపించినా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇచ్చే రిపోర్టును చాలా లెక్కలోకి తీసుకునేవారని కాంగ్రెస్ పార్టీలో అప్పుడప్పుడు నేతలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకునే అనేక నిర్ణయాల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన సూచనలు, సలహాలు రాహుల్ గాంధీ తీసుకున్నారు. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ స్టేట్కు వచ్చినప్పుడు కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆయన్ను కలిశారు. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలపైన కూడా ఎప్పుడు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ కొన్ని పరిస్థితులను వివరిస్తుండేవాళ్ళు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేత కన్నుమూయడం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఇప్పుడిప్పుడే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పార్థివ దేహం సాయంత్రం వరకు
హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంది. కొంతమంది కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో మనాలి నుంచి ఢిల్లీకి ఆయన పార్థివ దేహాన్ని వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్లో ఉన్న ఇంటికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. రెహనా. ఓకే శివ.